వారికి రానున్న రోజుల్లో కూడా కాలమే బుద్ధి చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సోదరులు ఈరోజు దీక్షకు పూనుకున్నందుకు, అచ్చా మీకు వాస్తవంగా పని కూడా లేదు కావచ్చు కదా, ఎందుకంటే మీకు నాకు తెలిసి ఒక 30 నెలల ఉంది మీకు పని లేదు. 30 నెలల ముందు జర మంచిగానే ఉండే. అయ్యే టీఆర్ఎస్ అని అండి, ఇది రాజకీయం కాదు మాట్లాడదాన్ని, కానీ 30 నెలల కింద మంచి గిరాకులు ఉన్నాయి. ఇప్పుడు గిరాకీ మన తర్వాత వచ్చే తరాలకు సంబంధించిన సమస్య కాబట్టి మరి మన తర్వాత వచ్చే తరాలు కూడా మరి క్షేమంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఈ సమస్య ఖచ్చితంగా ఇది పరిష్కారం కావాలి. డంప్ యార్డ్ వాడితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు భవిష్యత్తు ఉండదు. ఇది నిర్వీర్యమైపోయే అవకాశం ఉంది. తరాలే ఇది నిర్వీర్యమైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి ప్రజలంతా స్పందించి ఎవరికి వారే స్వచ్ఛందంగా పాల్గొని మరి మనం కావాలని యాసిడ్ రెయిన్స్ కొని తెచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్టున్నది. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఈ సంఘం ఆ సంఘం అని కాకుండా అన్ని సంఘాలు, అందరు ప్రజలు దీనికోసం పోరాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మంచి అవకాశం ఇచ్చిన బృందానికి నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. ఆఫీసులు ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. నిన్నటి కాక మొన్న రోజున 3 కార్పొరేటర్లు వచ్చారు వాడికి కరీంనగర్ నుండి. ఊరిగా 3 పార్టీలు ఏకమైరాడా. గంగులకమ్మ గారు, పొన్నం ప్రభాకరు, బండి సంజయ్ 3 కార్పొరేటర్లు వచ్చి మేము అన్నది చెత్తదాడ పక్కపంట మన భూమి ఉంటుంది ఆడ. ఎవరైనా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము ఉన్నాం కరీంనగర్ వచ్చినవి, చెత్తదాన్ని వచ్చినవి. ఏ బుద్ధి లేదా? హౌలే ఇట్లా బుద్ధి లేదా మీకు? ఇది ఎవరనుకుంటారు? రైతులు పండించిన చిన్న ఖర్చు చేసుకుంటారు. కానీ ఇది రద్దేంత వరకు ప్రతి ఒక్కరు సహకరించి అందరం కలిసి కట్టుకుండి, సార్ బండా శ్రీనివాస్ గారు, చైర్మన్ గారు, మీరు ముందు నడవాలి సార్, మీ వెనకాల మేము అందరం ఉంటాం. ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నా సార్, మీరు ముందుండి నడవాలి. ఎందుకంటే ఇక్కడ జరిగేది మన అన్నగారిని వర్గాలుగా జరుగుతుంది అన్యాయం, పేద బిడ్డలు జరుగుతుంది అన్యాయం. పాపం ప్రతి ఒక్కరు ఆడ ఎవరే కూలి చేసుకుని బతారా అందరూ. అరే ఒక్కొక్కరికి అన్యాయం జరుగుతుంటే ఏంటి ఏం చేస్తారు? డిమాండ్ చేస్తూ చేపట్టినటువంటి నిరసన దీక్ష నేటికి 27వ రోజు చేరుకున్నది. ఈ రోజు నిరసన దీక్షలో పాల్గొన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కృతజ్ఞతలు. అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి రెగ్యులర్ గా హాజరవుతూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్న జేఏసీ నాయకులు ఇద్దరు, ప్రధానంగా మా ఈశ్వరన్న, మా రత్నమన్న ఇద్దరైతే రెగ్యులర్ గా వాళ్ళు బాగా కష్టపడుతున్నారు.